బియ్యపు రవ్వతోటి రకరకాలు చేసుకుంటామండి పదార్థాలు. ఉప్పుడు పిండి చేయటం ఆల్రెడీ చూసాం మనం. అయితే బియ్యపు రవ్వతోటి పులిహోర, దాన్ని రవ్వ పులిహోర అంటారు, పిండి పులిహోర అంటారు, లేకపోతే మన పుల్ల ఉప్మా అంటారు. ఏదైనా పేర్లు పెట్టచ్చు, 2-3 రకాలుగా చేయొచ్చు. రవ్వ ఒట్టిగా ఉడికించేసి పులిహోర తిరగమాత పెట్టుకుంటాం కదా, పులిహోర తాలింపు పెట్టి చింతపండు పులుసు కూడా అందులోనే వేసి ఉడికించి ఈ రెండు కలిపేసేయటం. లేదా డైరెక్ట్గా మనం ఉప్మాకి చేసినట్టుగానే తాలింపు వేయటం, నీళ్ళు పోయటం, నీళ్ళు బాగా తెరలేక రవ్వ పోసేయటం. అది కూడా ఎంత బాగుంటుందో, చాలా వెరైటీగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు. డిన్నర్ టైము అంటే ఇప్పుడు శనివారాలు అలాంటి వ్యవహారాలు ఉన్నప్పుడు, అంటే ఉపవాసం ఒక పొద్దు ఉంటాం కదా, అప్పుడు కూడా మనం ఉప్మా టిఫిన్ కింద దీన్ని చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్గా బాగుంటుంది. చూద్దాం ఎలా చేయాలో. ఏదైనా ఒక మంచి ప్రశస్తమైన ఇత్తడి గిన్నె పెట్టండి. ఇత్తడి గిన్నె లేకపోయినా ఒక మందపాటి గిన్నె, లేకపోతే మనం మూకుడు, మనం ఉప్మా చేసుకునే మూకుడు ఉంటుంది కదా, అదైనా పెట్టుకోవచ్చు. ఇంచుమించు అలాంటిదే పదార్థం. గిన్నె కొంచెం వేడెక్కాక ఒక 2-3 స్పూన్ల నూనె వేయండి. ఉప్మా మామూలు బియ్యపు రవ్వ, బొంబాయి రవ్వ ఉప్మాకి వేసినంత అక్కర్లేదండి, కొంచెం తక్కువ. జస్ట్ నూనె వేస్తే బాగుంటుందన్నమాట. ఈ వేసిన నూనెలో ఇది ఇప్పుడు ఇందులో ఏం చేస్తామంటే, మనం మామూలు తిరగమాత వేసేసుకుని చింతపండు రసం తీసి పెట్టుకుంటాం. అంటే మనం ఏ కొలతతో రవ్వ ఉప్మా చేయదలుచుకున్నామో, పులిహోర చేయదలుచుకున్నామో ఆ కొలతకి రెండింతలు కాసిన కొంచెం ఎక్స్ట్రా వేసి పోసేసుకోవాలన్నమాట. చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదేంటంటే ఈ రవ్వ కనుక మనమే మన ఇంట్లో బియ్యంతో మనమే పట్టామనుకోండి, ఇవి బియ్యం పాత బియ్యం అయితే ఎసరు కొంచెం ఎక్కువ, కొత్త బియ్యం అయితే ఎసరు కొంచెం తక్కువ. చూస్ చేసుకుంటే ఒకసారి చేసామంటే అందులో ఉన్న బలువు సురువు ఏంటో సరిగ్గా తెలుస్తుంది, రెండోసారి పర్ఫెక్ట్గా వస్తుంది. జనరల్ తాలింపే. నూనె కాగిపోయింది. మొదట 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేగడానికి కొంచెం సమయం పడుతుంది కదా, అందుకని ముందు పల్లీలు వేస్తున్నాను. కొంతమందికంటే పల్లీలు విడిగా వేయించుకుని పొట్టు తీసి వేసుకునే అలవాటు ఉంటుంది. ఒకవేళ మీద చాయిస్ అయితే అలాగే చేయండి. ఈ ఉప్మాలకి పులిహారలకి ఓకే అనిపిస్తుంది. మరి పల్లీలు సరిపడి వేగాకంటే పూర్తి ముదురు వేపు రావక్కర్లేదు. మన ఆవాలు కొంచెం సన్న ఆవాలు, అందుకని పల్లీల తర్వాత ఓ పెద్ద స్పూన్ శనగపప్పు, ఓ పెద్ద స్పూన్ మినపప్పు, తర్వాత 1 స్పూను ఆవాలు వేసేద్దాం. పోపు ముప్పాతికి వేగాక ఎండుమిర్చి వేసేద్దాము. మరికాసును వేసుకోవచ్చండి, ఎందుకంటే బియ్యపు రవ్వ కమ్మగా ఉంటుంది. కొంచెం సురుగ్గా వేసినా కూడా బాగుంటుంది. మనం పులుసు వేస్తాం కదా. ఇంగువ, తర్వాత కరివేపాకు నలిపేసి, పచ్చిమిర్చి సన్నటి ముక్కలు తరిగి అవి, కరివేపాకు, తర్వాత 1 చిటికెడు పసుపు. పోపు చక్కగా వేగిపోయింది, మంచి కమ్మని వాసన వస్తుంది. ఇప్పుడు మనం చేసే ఈ కప్పుకి కొలత 1 నిమ్మకాయ అంత చింతపండు. ఈ చింతపండుని 2 కప్పుల కొలతతోటి నీళ్ళు పోసేసి రసం తీసి పెట్టేసాము. ఇట్లా పల్చటి రసం తీసి పోసేయండి ఇందులో. అడుగున ఏమైనా గసి ఉంటే అది పడనివ్వకండి, అడుగునున్న గసిని పడనివ్వకండి. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ చింతపండు పులుసుని బాగా తెరలేదాకా ఉంచుదాం. ఇది మనం ఉప్మాకి ఎట్లా నీళ్లు తెరలేక మనం రవ్వ పోస్తాం కదా, సేమ్ డిటో అలాగే అన్నమాట. అయితే ఇందులో ఏం చేయాలి, మనం ఉప్పు వేసేసుకోవాలి సరిపడా. ఇది ఇత్తడి గిన్నె పెట్టామని ఏమీ శంక పడబోకండి. ఇత్తడి గిన్నెతో ఇనుప వాటితో కూడా చేసుకోవచ్చు చింతపండువి. కాకపోతే మనకి పదార్థం రెడీ అయిన మరుక్షణము గిన్నెలోంచి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మందపాటి గిన్నె అయితే ఏంటంటే ఈవెన్గా అన్ని పక్కల మంట అందుతుంది, చక్కగా అంటే హీట్ ఈవెన్గా వస్తుందన్నమాట. ఐరన్ వాటిలలో, ఇత్తడి వాటిలలో వంట చేసుకుంటే ఏంటంటే అన్ని పక్కల చక్కగా ఉడుకుతుంది. స్టీల్ వాటాలో ఓ పక్క మాడిపోతుంది, ఓ పక్కన ఉడుకు పట్టదు, అలా అనిపిస్తుంది. దీంట్లో మాత్రం మనకు ఆ సమస్య ఉండదు. అందుకని ఇలాంటి పనులన్నిటికీ ఇత్తడి పాత్రలు వాడుకుంటే బాగుంటుంది. ఎవరి దగ్గర, నా నాయనమ్మ దగ్గర, అమ్మమ్మ దగ్గర, అత్తయ్య దగ్గర ఉంటే తెచ్చేసుకోండి, వాడుకుని చూడండి, భలే బాగుంటుంది వంటకం అందులో. ఓకే, నీళ్లు కాగనిద్దాం.
నీళ్ళు తెరులుతున్నాయండి, వాసన కూడా పుల్లగా వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే బియ్యపు రవ్వ ఎత్తి ఇందులో పోసేద్దాం. ఇదేం ఉండకట్టదు, ఎందుకంటే ఆల్రెడీ చక్కగా నూనె ముందే వేసాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని సిమ్లో పెట్టి, ఇప్పటిదాకా హైలో ఉంచాం నీళ్లు తెరలటం కోసం, చింతపండు నీళ్లు బాగా మరగటం కోసం. ఇప్పుడు దీన్ని మూత పెట్టి సిమ్లో ఉంచితే నిదానంగా ఉడికిపోతుంది. రవ్వలో ఎక్కడ తడి లేకుండా, అంటే లోపల పొడి భాగం ఏం లేకుండా చక్కగా విరిగిపడి వస్తుంది. మూత పెట్టి వదిలిపెట్టేద్దాం. అకేషనల్గా 2-3 మినిట్స్కి ఒకసారి కదిపితే మూత తీసుకుని చూసుకుంటే మనకు తెలుస్తుంది అన్నమాట. మంచి గుమగుమలాడుతుంది, బ్రహ్మాండంగా వాసన వస్తుంది. అయిపోయింది మన ఉప్మా. ఇది దీంట్లో టేస్ట్ ఒక డిఫరెంట్ టేస్ట్ ఒకటి ఉంటుందండి. ఉప్మా అంతా తీసేసుకున్నాక అడుగున ఇలా అంటుకుని ఉంటుంది. ఆ చెక్కులు తినడానికి తెగ పోటీ పడేవాళ్ళం చిన్నప్పుడు, భలే రుచిగా ఉంటాయి. ఇత్తడి గిన్నె అయితేనే మనకు ఆ టేస్ట్ వస్తుందన్నమాట. అయిపోయింది మన పిండి పులిహోర రెడీగా ఉంది. దీన్ని పూర్తి పులిహోర స్టైల్లో చేసుకోవాలి అంటే కనుక రవ్వని మాత్రం విడిగా ఉడికించడము, మనం వేసిన తాలింపుని పక్కన పెట్టుకుని చింతపండు పులుసు కొంచెం చిక్కగా చేసి పులిహోరకి ఎట్లా చేస్తాం అది కలిపేసుకుంటే సరిపోతుంది. అయిపోయింది, రెడీ. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. ఇది ఇంకొక 5 నిమిషాలు ఆగితే ఇంకా పొడి పొడిలాడుతూ వస్తుంది. చల్లారిన కొందికి దీని పొడి పొడిలాడే లక్షణం ఎక్కువైపోతుంది అనమాట. ఎంత బాగుంటుందో ట్రై చేసి చూడండి. మన పిండి పులిహోర రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసేద్దాం. తర్వాత ఏముంది, ప్లేట్లో పెట్టేసుకుని వడ్డించేసుకోవటమే. మనం ముందే ఒకసారి చెప్పుకున్నామండి, మళ్ళీ ఇంకొకసారి ఒక పాయింట్ గుర్తు చేస్తాను. ఇత్తడి లేదా ఇనప పాత్రల్లో వంట చేస్తే స్టవ్ ఆపిన మరుక్షణం పదార్థాన్ని వేరే మంచి సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. మనం ఎంతసేపు వేడి రిటర్న్ అయి ఉండాలో, కాసేపు వెచ్చగా ఉంచాలనుకున్నాం అనుకోండి, ఆ 2 నిమిషాలు అవ్వగానే తీసేసేయాలి. లేకపోతే ఈ పులుపు దీని మీద వర్కౌట్ అయిపోతుంది. అది అవ్వకుండా ఉండాలంటే తీసేసుకోవాలి. అల్యూమినియం పాత్రల్లో కూడా అంతే. అయితే ఏంటంటే ఇత్తడి పాత్రలో వండితే ఆరోగ్యం అని భావిస్తాం కదా, అయినా కూడా ఈ జాగ్రత్త వహించాలన్నమాట. ఇదిగోండి మన పుల్లని చవలూరించి పిండి పులిహోర సిద్ధంగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.